హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఈ వీడియో చాలామందికి చేరుతుంది. సో దానికంటే ముందు అదిరిపోయే నైట్ అందాలు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే నేను ఈ మధ్యకాలంలో పిల్లల్ని తీసుకొని ఒక నైట్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది ఇబ్రాహీంపట్నం దగ్గరలో. సో అక్కడ వచ్చేసి ఏంటంటే చాలా బాగున్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇది లోపల వ్యూ. సో ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ ఆర్టిఫిషియల్, అంటే ఇవి రియల్ బొమ్మలు కాదు. సో అవన్నీ డిఫరెంట్ అయినటువంటి సౌండ్స్ అనేవి కూడా ఈ బొమ్మలు చేయడం జరుగుతుంది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. నేను మా మిస్సెస్. ఇవి వచ్చేసి పెంగ్విన్ పక్షులు. సో ఇవి చూడడానికి అనేది చాలా బాగుంటాయి. ఫస్ట్ మా లక్కీ ఏం చేసిందంటే వాటిని చూసి భయపడ్డది. తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇవి కరవు, ఒరిజినల్ కాదని చెప్పేసి వాటిని టచ్ చేయడం జరిగింది. తర్వాత ఇద్దరు టచ్ చేసిరు. మళ్ళీ కూడా భయపడుతూ ఏం చేసిందంటే వాటిని టచ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇంకా చాలా బాగా దాంతో ఆడుకోవడం అనేది కూడా జరిగింది, దాన్ని కొట్టడం కూడా జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే ఎగ్జిబిషన్లో వచ్చేసి ఏంటంటే లేడీస్కి సంబంధించినటువంటి షాపింగ్. ఒక్కసారి కనుక చూడండి, అద్భుతమైనటువంటి జ్యువెలరీ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో చూడండి పూర్తి వీడియో. ఇంకా మీకోసం మంచి టైమ్ లాప్ షార్ట్స్ అనేవి కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో అయితే వీడియోను ఫస్ట్ టైం చూస్తే ఏం చేయాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి ఏమవుతుంది అంటే షేర్ కావడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇందులో షాపింగ్లో భాగంగా లక్కీ ఏం చేసిందంటే బుడగలు వచ్చేటువంటిది అది కొందామని చెప్పేసి అక్కడికి వెళ్ళింది. అయితే వెనకాల వస్తున్నటువంటి వాళ్ళ అమ్మని అడిగింది కొనియమని చెప్పేసి. సో వెంటనే ఆమె ఏం చేసిందనంటే ఒకసారి వంటిది అది కొందామని చెప్పేసి అక్కడికి వెళ్ళింది. అయితే వెనకాల వస్తున్నటువంటి వాళ్ళ అమ్మని అడిగింది కొనియమని చెప్పేసి. సో వెంటనే ఆమె ఏం చేసిందనంటే ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అందులోకించి బుడగలు అనేది వదలడం అనేది కూడా జరిగింది. ఇది చూడడానికి అనేది ఏంటంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చేసి ఒక పార్క్ లాంటిది ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా కొత్తగా వస్తే ఇక్కడ పిల్లలకు వచ్చేసి మంచి రిలాక్స్ కోసం ఉండడానికి ఇదంతా ఒక చిన్న పూల్ లాంటిది ఏర్పాటు చేశారు. దాని పక్క పంటి ఇక్కడ తిరిగేటువంటి ఒక స్ప్రింగ్ లాంటిది కూడా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఆ పిల్లవాడు అలా కూర్చొని దాన్ని ఏం చేయాలంటే తిప్పుతూ ఉండాలి. ఆ తిప్పుతూ ఉంటే ఏమైపోతుందంటే మూవ్ అనేది కావడం జరుగుతుంది. ఇది పిల్లలకి ఏమైపోతుందంటే ఒక మంచి ఎగ్జైట్మెంట్ అనేది కూడా ఈ గేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే హెలికాప్టర్ టైంలో వచ్చేసి ఏంటంటే రౌండ్ తిప్పుతుంది. మనం ఎంత ఒక 50 రూపాయలు ఈచ్ పర్సన్స్ కనుక ఇస్తే ఇది ఎక్కిస్తారు ఇందులో. సో ఇందులో వచ్చేసి ఏంటంటే పిల్లలు బాగా ఆడుకోవడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అనేది కూడా కావడం జరుగుతుంది. సో చూడండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో. సో మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ నేను నిలబడి ఉండడం అనేది గమనించవచ్చు. అయితే నేను ఇందులో వచ్చేసి ఏంటంటే మా పిల్లల్ని ఎక్కించడం జరిగింది. దీని పక్క పంటే ఉంటుంది. పెద్ద అమ్మాయిని చిన్న అమ్మాయిని ఎక్కించడం జరిగింది. అయితే ఇది మొదట్లో నిదానంగా తిరుగుతూ ఉంది. అయితే ఫస్ట్ వీళ్ళు దీనికి పెద్దగా భయపడలేదు, కాకపోతే దీన్ని బాగా వీళ్ళు ఎంజాయ్ చేయడం అనేది కూడా జరిగింది. ఇంకా దీన్ని బాగా స్పీడ్గా కూడా తిప్పడం జరిగింది. సో ఇటువంటివి పిల్లలకు ఏంటంటే ఒక మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు చదువు హోంవర్క్ అనేది కాకుండా పిల్లల్ని ఏంటంటే టైం స్పెండ్ చేయాలి. మనం ఎంత డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకు, మనం ఫోన్లు ఇస్తున్నాం అది కాదు. పిల్లలతో ఏంటంటే పేరెంట్స్ కనుక
డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కుదిరితే 1 అవర్ ఇట్లా ఏదైనా అకేషనల్గా ఏదైనా వచ్చేసి ఏంటంటే ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళని బయట తీసుకుపోతే ఏంటంటే పిల్లలు అనేది ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ కావడం అనేది కూడా జరుగుతుంది. కుదిరితే మీ పిల్లల్ని వచ్చేసి ఏంటంటే ఇలా తీసుకెళ్ళండి. సో ఇక అద్భుతమైనటువంటి ఘట్టం అనేది కూడా రావడం జరిగింది జాయింట్ వీల్. సో దాని పక్కన వచ్చేసి ఏంటంటే ఈ జాయింట్ వీల్ అనేది ఉండడం జరిగింది. సో ఈ జాయింట్ వీల్ కొంచెం చూస్తుంటే దాదాపు పక్కన ఉన్నటువంటి పెద్ద సిటీ అనేది కూడా కనబడడం జరిగింది. అయితే మా పిల్లలు కూడా ఏం చేశారనంటే ఎక్కుదాం జాయింట్ వీల్ అని చెప్పేసి అన్నారు. నేను మా మిస్సెస్ తర్వాత 2 పిల్లలను తీసుకొని ఈ జాయింట్ వీల్ ఎక్కడం జరిగింది. అయితే దీన్ని మేము పూర్తిగా ఎంజాయ్ చేయలేదు. ఎందుకు అని అంటే ఏంటంటే మా పెద్ద అమ్మాయి వచ్చేసి మా మిస్సెస్ దగ్గర ఉంది, మా చిన్న అమ్మాయి వచ్చేసి నా దగ్గర ఉంది. అంటే ఏంటంటే ఒక క్యాబిన్ అయితే ఏదైతే ఉంటుందో అందులో ఒక ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అలా మేము ఫ్యామిలీ వచ్చేసి ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోవడం జరిగింది. ఇది మెయిన్ హైవే కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి హైవే. అయితే 2 పిల్లలు ఏం చేశారంటే జాయింట్ వీల్ చాలా పైకి తీసుకెళ్ళి కింద రావడంతో వాళ్ళు చాలా భయపడడం అనేది కూడా జరిగింది. ఇక చిన్నమ్మాయి అయితే మొత్తం తల కిందికి పెట్టుకొని ఉండడం జరిగింది. అయినా కానీ నేను వీడియో అనేది కూడా తీయడం జరిగింది. నాకు మంచి ఎగ్జైట్మెంట్ అనేది కూడా అనిపించింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అనేది చూడండి. మీరు చూడొచ్చు, ఇది పైకించి వస్తున్నటువంటి వీడియో. పైకించి చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఎప్పుడైనా వీలైతే కుదిరితే జాయింట్ వీల్ ఎక్కండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవ్వడానికి జరుగుతుంది. ఇది చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇవన్నీ. అయితే ఇక అక్కడ వచ్చేసి ఏంటంటే చాట్ బండి గప్చుప్ ఏర్పాటు చేశారు. సో ఇక తెలుసే కదా మా పిల్లలకు చాలా ఇష్టం గప్చుప్లు అంటే. సో నేను వెంటనే అక్కడ వెళ్ళి తీసుకొని రావడం జరిగింది గప్చుప్లు. సో ఇక మా వాళ్ళు ఏం చేశారనంటే ఆ గప్చుప్లను చూడగానే ఆ జాయింట్ వీల్ మీద ఏడ్చినటువంటి ఏడుపంతా మర్చిపోయి ఆ గప్చుప్లు అనేది వీళ్ళు బాగా తినడం అనేది జరిగింది. ఇది ఫుడ్ స్టాల్ అనేది కూడా ఉండడం జరిగింది. అయితే ఇది ఒక 2 months బ్యాక్ పెట్టిరు. సో 2 months బ్యాక్ అనేది ఉంది, ఇప్పుడు లేదు. అప్పటి ఫుటేజే నేను మీకు చూపించడం జరుగుతుంది.